వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసి ఈ కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడతా ఉంది. మరీ ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక మంది నాయకులను జైలుకు పంపుతా ఉన్నారు. దానిలో భాగంగానే ఆమదాల వలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి చింతాడ రవికుమార్ గారిని నిన్న ఏదైతే అరెస్ట్ చేసి ఏదైతే కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి 21 వరకు ఏదైతే చింతాడ రవి గారికి రిమాండ్ విధించినటువంటి శ్రీకాకుళం జిల్లా కోర్టు ఇక్కడ విషయంలోకి వెళ్తే మహిళా ఎస్ఐ ప్రవల్లికపై దాడి కేసులో ఆముదాల వలస వైకాపా సమన్వయకర్త చింతాడ రవికుమార్కి రిమాండ్ విధించారు. ఎక్కడ దాడి చేశాడయ్యా? చూపించండి దాడి చేసింది. ఎంత దారుణం! ఆమెను ప్రొటెక్ట్ చేయబోతా ఉంటే దాడి చేశారని చెప్పి ఆమె చేత తప్పుడు కేసు, అంటే ఆమె ఒప్పుకోపోయినా ఆమెను బలవంతం చేసి కేసు పెట్టించి, ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇదొక అయితే అసలు ఆ కేసుకు అక్కడ లేని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. వాళ్ళు పంజాబ్ లోనో ఇంకో కోర్టులోనో ఉంటే వాళ్ళ కూడా తీసుకుని వచ్చి ఈ కేసులో ఇరికెచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. రెండో అంశం అయితే నిన్న ఇదే చింతాడ రవికుమార్ గారిని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు కోర్టుకి. రోడ్డు మీద వెహికల్లో కాకుండా రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు. నేను అడుగుతున్నా, మీ పైశాచికత్వానికి ఖచ్చితంగా ఓ రోజు ఫుల్ స్టాప్ పడుతుంది. ఎవరినయ్యా మీరు నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లాల్సింది? ఏదైతే రాజమండ్రిలో ప్రియాంకని చంపినటువంటి దుర్మార్గులను చూపించండి ఈరోజు బయటికి. ప్రియాంక అనేటటువంటి వైద్య విద్యార్థిని చంపినటువంటి ఆ దుర్మార్గులు ఇద్దరిని చూపించండి. వాళ్ళ కదా రోడ్డు మీద నడిపించుకొని తీసుకెళ్లాల్సింది. బీసీ నాయకుడు చింతాడ రవికుమార్ గారు నడిపించుకొని తీసుకెళ్తారా? మొన్న గుంటూరులో మహిళను వ్యవస్థరం చేసి నటువంటి దుర్మార్గుడైనటువంటి ఆ తెలుగుదేశం వాడిని కదా నడి రోడ్డు మీద నడిపించి తీసుకెళ్లాల్సింది. అమ్మాయిల మీద అత్యాచారాలు చేసేటటువంటి కామాంధులు కదా నడి రోడ్డు మీద నడిపించుకొని తీసుకెళ్లి వాళ్ళ మొహాలు అందరికి చూపించాల్సింది. అమ్మాయిలని హత్యలు చేసేటటువంటి వాళ్ళ కదా నడి రోడ్డు మీద నడిపించుకొని తీసుకెళ్లాల్సింది. కానీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, ఒక బీసీ నాయకుడిని నడి రోడ్డు మీద నడిపించుకొని తీసుకెళ్తారా? అదేమంటే వెహికల్ మొరాయించింది అంటారా? మీ ప్రభుత్వం మొరాయించింది. మీ ప్రభుత్వం చచ్చిపోయింది, బతికిలేదు. మీ ప్రభుత్వం శవంతో సమానం. అందుకని మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి తగినటువంటి శాస్తి ప్రతి ఒక్కళ్ళు అనుభవించక తప్పదు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు గాని అధికారులు గాని ఎవరైతే ఇలాంటి అత్యుత్సాహం ప్రదర్శించి ఇష్టం వచ్చినట్టు బరి తెగిస్తూ పోలీసు వ్యవస్థలో ఉండి ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తున్నారో, తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా ఊడిగం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయపరంగా వాళ్ళందరికీ ఏ విధంగా శిక్షలు పడాలో ఆ విధంగా శిక్షలు పడేటట్టుగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అనేది మాత్రం వాస్తవం.